హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే లేటెస్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇలానే మీ మొబైల్కి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఏం జరుగుతుంది అంటే నందు తన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదామని రెడీ అవుతూ ఉంటాడు. అక్కడికి దివ్య వచ్చి, డాడ్ మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోవాల్సిందేనా డాడ్, ఇంకొక ఐడియానే లేదా డాడ్ అని చెప్పి అనటంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది దివ్య, పద వెళ్ళిపోదాం అని చెప్పి లగేజ్ అంతా కూడా సర్దుకొని బయటకు వస్తూ ఉంటారు. అక్కడ లాస్య ఉంటుంది. లాస్య, ఒక్క నిమిషం ఆగునందు, ఎక్కడికి వెళ్తున్నావు, హోటల్కేనా అని అనగానే అవును లాస్య అని చెప్పి అంటాడు నందు. నువ్వు నీ కూతురు చక్కగా హోటల్కి వెళ్ళిపోతే మరి నా కొడుకు పరిస్థితి, నా పరిస్థితి ఏంటి అని అంటుంది లాస్య. అప్పుడు వెంటనే నందు, చూడు లాస్య, ఇప్పుడు నేనేదో నీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పేసేసో లేకపోతే నిన్ను వదిలించుకోవాలనో నేను వెళ్ళటం లేదు, అర్థమవుతుందా అని అనగానే ఏం తెలుసు, నువ్వు 4 రోజులు హోటల్లో ఉంటావు, తర్వాత నీ దారిని నువ్వు వెతుక్కొని మీ ఆవిడ దగ్గరికి, అదే తులసి దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, తులసి నువ్వు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, నేను మాత్రం ఇలా అనాథల్లాగా ఎప్పట్లాగా నేను నా కొడుకు మిగిలిపోవాలి, అంతే కదా అని చెప్పేసి అంటుంది లాస్య. ఇక వెంటనే చూడు లాస్య, ఇక్కడ జనాలందరూ కూడా ఊరుకోవటం లేదు, ఈ కాలనీ వాళ్ళ దగ్గర నీకు చెడ్డ పేరు రాకూడదు, అందుకని చెప్పి నేను వెళ్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి అనగానే నందు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే కన్ఫామ్గా నువ్వు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే నా గురించి ఆ జనాలు ఎన్ని అనుకుంటున్నా సరే అవన్నీ కూడా భరించాలి, అప్పుడే కదా నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు, నా మీద నీకు ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు నన్ను హోటల్కి రమ్మంటున్నావు, హోటల్కి వస్తే జనాలు ఎవరైనా ఊరుకుంటారా, నీ మెడలో తాలిబొట్టు లేదు, నువ్వు నా మెడలో తాలి కట్టేంత వరకు హోటల్కి కాదు ఎక్కడికి వెళ్ళినా జనాలు అలానే అంటారు అని చెప్పేసి అంటూ ఉండంగానే సరే లాస్య, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, నాకు ఇంకో దారి ఏమీ తెలియటం లేదు అని చెప్పి అనగానే చూడు, మన ఇద్దరం కూడా సేఫ్గా ఉండాలి అన్నా, మనల్ని ఎవరు ఏమీ అనకూడదు అంటే ఇప్పుడు మనం అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళాలి, మీ ఇంటికి వెళ్తేనే ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా సానుకూల పడతాయి అని చెప్పేసి అనటంతో ఆల్రెడీ అక్కడ అనసూయ, అదేనండి నందు వాళ్ళ అమ్మ కూడా లాస్యతో మాట్లాడి ఇక్కడికి వచ్చేసేయమ్మ, కోడలుగా నువ్వు అడుగు పెడితేనే ప్రేమ్ని తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఇక మనమే ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది కదా. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నందుని ఇక తులసి ఇంటికి వెళ్దాము, అక్కడైతే మనకి బెస్ట్ పదండి అని చెప్పేసి రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక వెంటనే నువ్వు తులసి ఒక ఇంట్లో ఉంటే అప్పుడు అసలు చూడటానికి ఏమీ బాగోదు కదా అని చెప్పి నందు అంటే, అయితే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి కావాలని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. ఆ మాటలకు ఇక కొంచెం కన్నీరన్నీ కూడా ఇక కరిగి ఏం చేస్తాడు అంటే నందు, సరే ఏం చేస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి డిసైడ్ అవుతాడు. ఇక ఆల్రెడీ ఒంట్లో బాగోకుండా హాస్పిటల్లో ఉన్న తులసి ఇంటికి వచ్చేస్తుంది కదా. ఇంటికి వచ్చేసిన తర్వాత తెలుసుకున్న నందు తులసికి ఫోన్ చేస్తాడు. తులసికి ఫోన్ చేసి, తులసి ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది, బానే ఉందా, ట్యాబ్లెట్లు అవి వేసుకుంటున్నావా అని చెప్పేసి అనగానే ఏంటండి ఇప్పుడు నాకు మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నట్టు లాస్యకు తెలుసా అని చెప్పి తులసి అడుగుతుంది. తెలీదు అని చెప్పేసి నందు అంటాడు. వెంటనే తులసి, చూసారా అండి, ఈ ఇంట్లో ఉన్నప్పుడు నాకు తెలియకోకుండా లాస్యతో ఫోన్లు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్యకి తెలియకోకుండా నా గురించి ఫోన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా అండి, మీ మీద అసలైన ప్రేమ చూపించేది ఎవరో, మీ మనసుకు ఎక్కడైతే సంతోషం ఉంటుందో అన్నది మీకే వదిలేస్తున్నానండి, నేనేం చేస్తాను, మీరు కోరుకున్నదే చేస్తాను ఎప్పటికైనా, ఎందుకంటే నాకు మీ ఆనందం కావాలి కాబట్టే కదా నేను విడాకుల పేపర్ల మీద సంతకం కూడా చేశాను అని చెప్పి అంతా కూడా నందుకి బ్రెయిన్ వాష్ అయ్యేటట్టు తన ఎమోషనల్ అన్నీ కూడా తను ఏమనుకుంటుందో తులసి అవన్నీ కూడా నందుతో మాట్లాడుతుంది. ఆ మాటలకు నందుకి నిజంగా కళ్ళు తెరుచుకున్నట్లు అవుతుంది. అంతే కదా, నిజంగా లాస్య దగ్గర ఉన్నప్పుడు నేను తులసికి ఫోన్ చేస్తున్నాను అంటే
తులసికి నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది, అంతేకాదు ఒకరికి ఒకరికి అంత అభిమానం ఉంది, అంత అండర్స్టాండింగ్ ఉంది. అటువంటి తులసిని వదిలేసి నేను ఈ లాస్య దగ్గరే ఉండాలి అని చెప్పేసేసి అనుకుంటున్నాను అని చెప్పి తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు నందు. మరి ఆలోచనలో పడ్డ నందు తులసి దగ్గరికి మన దివ్యని తీసుకొని వెళ్ళిపోతాడా, లేకపోతే నిజంగానే లక్కీని లాస్యని కూడా తీసుకొని ఇక అందరూ కూడా ఒక ఇంట్లోనే ఉంటారా? నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని